अमीरपेट। कैसा लग रहा है? बहुत अच्छा। సో చూడొచ్చు ఎక్కడి నుంచి వచ్చారు? వాయిస్ లేదు. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఇయర్ వచ్చామండి. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద గణేష్? మాకు అంటే వీడియోలు చాలా బాగుంటుంది అండి. ఇంకా రియల్ ఇంకా చాలా బాగుంది రియల్గా అయితే. అసలు కళ్ళు జరుపుకుంటూ చూడడానికి కూడా. సో అన్న ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో ఏంటి శోభయాత్రలు ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారా? ఇదే ఫస్ట్ టైం? అడుగడుగున కూడా ఘనంగా వీడ్కోలు పలికేందుకు జై జై గణేష బై బై గణేష అంటూ కూడా ఇటు భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇటు ఖైరతాబాద్కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ దగ్గర ఉన్నాము. సో ఖైరతాబాద్ శోభాయాత్రలో మనము చూడొచ్చు. అయితే ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర సో మరి కాసేపట్లో ఏదైతే సెన్సేషన్ థియేటర్ దగ్గరికి చేరుకుంటుంది. సో సెన్సేషన్ థియేటర్ నుంచి ఏదైతే టెలిఫోన్ భవన్ నుంచి ఏక్ మినార్ నుంచి ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అదేవిధంగా సెక్రటరేట్ మార్గం నుంచి ఎన్టీఆర్ మార్గంలో ప్రవేశించి క్రైన్ నెంబర్ 4 దగ్గర మధ్యాహ్నం 2 గంటల వరకు క్రైన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకునే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సో వాస్తవానికి 2 గంటలు అనుకుంటున్నప్పటికీ అంతకంటే ముందుగానే ఏదైతే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాత్రము ఉత్సవ నిర్వాహకులు కూడా కొన్ని కీలక ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇటు డీజేలు యువత ఆట పాటలతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇటు ఖైరతాబాద్ దగ్గర నెలకొందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మరోవైపు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. సో అర్ధరాత్రి నుంచి కూడా నిమజ్జనాలు పెద్ద ఎత్తున కూడా గణనాథులు తరలి వస్తున్నారు. సో ఎన్టీఆర్ మార్గం వైపు కూడా ఇటు క్రెయిన్లకు క్యూ కట్టారు వినాయకులు. సో ఈరోజు మంగళవారం కావడంతో సో అర్ధరాత్రే గణనాథులను ఉత్సవ నిర్వాహకులు కదిలించారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. 70 ఏళ్ల సందర్భంగా 70 అడుగుల ఎత్తులో భారీ మట్టి గణేష్ను ఏర్పాటు చేశారు. పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి గణనాథుడిని ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తుల పూజలు అందుకున్నాడు ఖైరతాబాద్ గణేశుడు ఈ నవరాత్రుల పాటు. సో కుటుంబ శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు పార్వతీ కళ్యాణాన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. సో భారీ విగ్రహం కాళ్ళ వద్ద ఏదైతే అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఈ ఏడాది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిందని చెప్పవచ్చు. పూర్తిగా పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ ఏడాది బడా గణేష్ విగ్రహము ఆలస్యంగా ఏదైతే ఏర్పాటు చేసి టార్గెట్ పూర్తి చేశారు. సో ఈ ఏడాది భక్తుల ద్వారా దాదాపు 1,50,00,000